హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నన్న 10th క్లాసు 2024 పబ్లిక్ ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులకి హిందీ సబ్జెక్టులో రోమన్ నెంబర్ 1లో 12వ ప్రశ్న వాక్యకో శుద్ధ కరికే లిఖియే అని ఇస్తారు కదా. ఆ ప్రశ్నని మనం సింపుల్గా ఒక్క మార్క్ని తక్కువ సమయంలో ఎలా సంపాదించుకోవాలి అనేది ఈరోజు టాపిక్ అనమాట. మన ఛానల్ పేరు పీడీఎన్ఎస్ హిందీ. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మీకు ఉపయోగపడే మరెన్నో వీడియోలు మళ్ళీ మీకోసం పెడుతూనే ఉంటాను. పబ్లిక్ ఎగ్జామ్లో మీరు మంచి మార్కులు పొందాలి అనేదే మన కాన్సెప్ట్. ఈరోజు రోమన్ నెంబర్ 1లో 12వ ప్రశ్న రామ్ రోటీ ఖాతా హూ, లడకా బాజార్ జాతీ హై, సీతా సినిమా దేఖేగా. ఈ విధంగా ఒక 8 వాక్యాల్ని మీకోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్లో అయితే ఈ విధంగా ఒక సెంటెన్స్ ఇచ్చి బ్రాకెట్లో రాస్తాడనమాట. వాక్యకు శుద్ధ కరికే ఫిర్సే లిఖియే అని ఇస్తాడనమాట. అంటే అర్థం ఏమిట్రా అంటే ఇక్కడ ఇచ్చిన వాక్యంలో తప్పు ఏమైనా ఉంటే, గ్రామటికల్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే దాన్ని సరి చేసి మళ్ళీ రాయండి అంటున్నాడు. అసలు గ్రామటికల్ మిస్టేక్స్ దేంట్లో ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, దేనికి సంబంధించి ఉంటాయి అనేది మనం ముందుగా ఎక్కడ తెలుసుకోవాలి. సహాయక క్రియలో మిస్టేక్స్ ఉండొచ్చు, అంటే హెల్పింగ్ వెర్బ్లో మిస్టేక్ ఏమైనా ఉండొచ్చు, క్రియ వెర్బ్లో ఏమైనా మిస్టేక్ ఉండొచ్చు, కాల్ అది ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ దాని పరంగా ఏవైనా తప్పులు ఉండొచ్చు, కారక్ విభక్తి ప్రత్యయాలలో ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు, వచన్ నంబర్ విషయంలో అంటే ఏకవచన వాక్యమా బహువచన వాక్యమా అని దానికి సంబంధించి ఏమైనా తప్పులు ఉండొచ్చు, లింగ్ జెండర్కి సంబంధించి స్త్రీలింగ పుంలింగ దీనికి సంబంధించి కూడా తప్పు ఒప్పులు ఉండే అవకాశం ఉంది. ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం నాన్న. చూడండి, మొదటి వాక్యాన్ని బట్టి రామ్ రోటీ ఖాతా హూ అన్నాడు. రామ్ రోటీ ఖాతా హూ అనేది రైటా రాంగా అని తెలుసుకోవాలంటే ఒకటి చెప్తాను చూడండి. ప్రజెంట్ టెన్స్లో నాన్న మై వచ్చినప్పుడు మై, తుమ్, యహ్, వహ్, ఏ, వే, హమ్, ఆప్ అనేవి 1, 2, 3, 4 మైతో గనక ఏదైనా వాక్యం స్టార్ట్ అయితే చివరిలో హూ అనేది రావాలి, గుర్తుపెట్టుకోండి. హూ కాకుండా ఇంకేమైనా ఉంటే అది తప్పు, మీరు హూ అనేది పెట్టాలి. తుమ్ అనే దాంతో స్టార్ట్ అయితే చివరిలో హో అనే పదం ఉండాలి. యహ్, వహ్ ఎనీ సింగులర్ వర్డ్తో స్టార్ట్ అయితే చివరిలో హై అనేది ఉండాలి, సింగులర్ వర్డ్తో స్టార్ట్ అయితే కూడా. అలా కాకుండా ఏ, వే, హమ్, ఆప్తో స్టార్ట్ అయితే లేదా ఎనీ ప్లూరల్ వర్డ్తో స్టార్ట్ అయితే చివరిలో హై ఉండాలి, పైన డాట్ కూడా ఉండాలి. ఇక్కడ చూడండి, రామ్ రామ్ అనేది సింగులర్ కదా, సింగులర్తో స్టార్ట్ అయింది, చివర హూ ఉంది. హూ అనేది ఎవరికి ఉంటుంది? మై అనే దానికి ఉంటుంది. కానీ ఇక్కడ హూ అనేది రామ్ అనే దానికి ఉంది, కాబట్టి ఇది తప్పు. దీన్ని తీసేసి హై అనేది పెడితే సరిపోతుంది. అదనమాట. ఆ విధంగా సహాయక క్రియలో తప్పులుంటే సరి చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్, లడకా బాజార్ జాతీ హై అన్నాడు. లడకా బాజార్ జాతీ హై అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ జాతీ హై అంటే ఏంది? వెళుతుంది అని. అసలు కర్త ఎవరు ఇక్కడ? జాతీ హై, కౌన్ జాతీ హై, ఎవరు వెళ్తున్నారు? లడక, అబ్బాయి వెళ్తున్నాడు. అబ్బాయి అనేవాడు కర్త అనమాట. కర్త పుంలింగ స్త్రీలింగ? అబ్బాయి, మగవాడు. మరి ఇక్కడేముంది? జాతి అని ఉంది, గుడి తీరుగా ఉంది. కాబట్టి ఈ క్రియలో మిస్టేక్ ఉంది, క్రియలో మిస్టేక్ ఉంది. పుంలింగ్తో స్టార్ట్ అయితే స్త్రీలింగ్ వెర్బ్ రాకూడదు, పుంలింగ్ వెర్బే రావాలి. అంటే ఏం రావాలి? జాతా హై అని రావాలి. పుంలింగ ఏకవచనం కాబట్టి జాతి హై కాదు, జాతా హై అనేది రావాలి. అలాగే ఇక్కడ చూడండి, సీత సినిమా దేఖేగా అని ఇచ్చాడు.
సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా దేఖేగా అంటే చూస్తారు అని. ఎవరు చూస్తారు? సీత. సీత అంటే అమ్మాయా అబ్బాయా? అమ్మాయి. అమ్మాయి అన్నప్పుడు దేఖేగా అనకూడదు, దేఖేగి అనాలి. కాబట్టి ఇక్కడ దేఖేగా అనేది రాంగ్, దేఖేగి అనేది రావాలి. ఇంకా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఒకటేనా, ఆకి మాత్ర ఉంటే పుంలింగ్, ఈకి మాత్ర ఉంటే స్త్రీలింగ్. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, వహ్నే ఫల్ తోడా థా అన్నాడు. థా అంటే ఏంటి? ఇది భూతకాలంలో ఉంది అని. ఈడ కూడా ఆకి మాత్ర ఉంది కాబట్టి తోడా, ఇదంతా కూడా భూతకాలం అని చెప్పి చక్కగా అర్థమవుతుంది. ఇంకోటి ఇక్కడ ఏంటంటే నే ఉంది కాబట్టి నే ఉంటే అది భూతకాలం అని చెప్పి అనుకోవచ్చు. అయితే భూతకాలంలో వహు పక్కన నే ఉండదు, ఆ విధంగా రాదు. ఇక్కడ కూడా మీరు కొన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే అంటే ఇంతకు ముందు క్లాసులో కూడా చెప్పుకున్నాను మీకు నేను, వహు పక్కన నే చేరితే అది ఉస్నే అవుతుంది, యహ్ పక్కన చేరితే ఇస్నే, ఏ పక్కన చేరితే ఇనుహోనే, వే పక్కన చేరితే ఉనుహోనే అవుతుంది. అది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. వహ్ ప్లస్ నే ఉస్నే, ఇక్కడ ఉస్నే అని రాస్తే సరిపోతుంది అన్నమాట. దీన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటివి తగులుతాయి మనకి. అలాగే లడకేనే కూబు పడేగా అన్నాడు. పడేగా చదువుతాడు ఎవరు? లడకేనే. నే అనేది ఉంది. నే అనేది ఉంది అంటే ఇక ఏం మాట్లాడాల్సిన అవసరాలు లేవు. ఈ వాక్యం భూతకాలంలో ఉంది. వాక్యం భూతకాలంలో ఉన్నప్పుడు దాని ఎండింగ్ ఏగా ఏగేలతో అవ్వదు. మరి ఇక్కడ పడేగా అంటే ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది. వాక్యము పాస్ట్ టెన్స్లో ఉండాల్సింది, నే ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్, కానీ ఎండింగ్ ఫ్యూచర్ టెన్స్తో అయింది కాబట్టి ఇది రాంగ్. కర్తని బట్టి క్రియ ఉండాలి, క్రియని బట్టి కర్తని మనం మార్చకూడదు. కాబట్టి ఇక్కడ క్రియ పడేగా కాదు, పడాథా, పడాథా అనేది రాయాలి. ఇక్కడ చూడండి, రామ్ కా బెహన్ రాణి హై అన్నాడు. రామ్ కా బెహన్ రాణి హై అన్నాడు. మరి ఇక్కడ రాము, బెహను, రాణి ఇక్కడ చూడడానికి ఏం పెద్ద తప్పు కనిపించట్లేదు మనకి. ఇక్కడ కారక్ విభక్తి ప్రత్యయంలో తప్పు ఉంది. ఎలా అంటే ఇక్కడ బెహన్ అని ఉంది. బెహన్ అంటే ఎవరు? చెల్లెలు. చెల్లెలు ముందర కాకే కీలలో కీ ఉండాలి, ఎందుకంటే బెహన్ అంటే స్త్రీలింగ్ కాబట్టి కీ అనేది ఉండాలి. కానీ ఇక్కడ పుంలింగ్ కా ఉంది కాబట్టి ఇది తప్పు. ఇక్కడ రావాల్సింది కీ అన్నమాట. అది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ చూడండి నాన్న, ఇది ఎక్కువగా ఇలాంటి పాయింటే ఈసారి పబ్లిక్ ఎగ్జామ్లో కూడా ఇచ్చే అవకాశం ఉంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మై మేరా కామ్ కర్తా హూ అన్నాడు. ఇలా రాకూడదు నాన్న. ఇక్కడ నేను కొన్ని పాయింట్లు చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మై తర్వాత మేరా, తుమ్ తర్వాత తుమ్హారా, యహ్ తర్వాత ఇసుక, వహ్ తర్వాత ఉసుక, ఏ తర్వాత ఇన్నే, వే తర్వాత ఉన్హోనే అని ఈ విధంగా ఇవి రాకూడదు. ఇలా కనుక సర్వనామాలు పక్కపక్కనే వస్తే దాని బదులుగా ఇక్కడ చూడండి, మై తర్వాత మేరా ఉంది కదా, మేరాకి బదులుగా అపనా అని రాయాలి. మేరాకి బదులుగా అపనా అని రాయాలి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చివరిగా ఇక్కడ చూడండి అన్న, రాజాకా ఏక్ పుత్ర శూర్ వీర్ హై అన్నాడు. రాజా, ఏక్, పుత్ర, శూర్, వీర్. ఇక్కడ ఏం పెద్ద గ్రామర్కి సంబంధించిన పదాలు ఏడు కూడా కనిపించట్లేదు. ఉండేదల్లా విభక్తి ప్రత్యయం ఒకటి, సహాయక క్రియ ఒకటి కనిపిస్తుంది. ఇక ఏక పుత్ర అంటే అది సింగులరే కాబట్టి హై మీద చుక్క ఎట్టా రాదు. ఇక మిగిలింది ఇక్కడ విభక్తి ప్రత్యయం ఒకటే. దీంట్లో ఏమైనా మిస్టేక్ ఉందా అంటే ఎస్, మిస్టేక్ ఉంది. ఏక్ అనే నెంబర్కి ముందర కా అనేది రాకూడదు. ఇక్కడ రావాల్సింది ఏంద్రా అంటే కే అనేది రావాలి. సంఖ్యావాచక శాస్త్రం ప్రకారం నంబర్ ముందర కా కాదు కే రావాలి. అర్థమైందా? ఇవి
దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. శుద్ధ కీజీకి సంబంధించి ఈసారి పబ్లిక్ ఎగ్జామ్లో కూడా నాకు బాగా అనిపిస్తున్నది మై మేరా తుమ్ తుమ్హారా వహ్ ఉసుక యహ్ ఇసుక ఇలాంటి పదాలే ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను. దీని మీద కాస్త దృష్టి పెట్టండి. ఓకేనా? ఇది మనకి ఇప్పటిదాకా రోమన్ నెంబర్ 1లో 1 నుంచి 12 వరకు ఉన్న ప్రశ్నలన్నిటికి కూడా ఈసారి మారిన మోడల్ని అనుసరించి ప్రశ్న ఎలా ఇస్తారు, మనం తక్కువ సమయంలో ఆ ప్రశ్నకి జవాబుని ఎలా రాయాలి అన్న ప్రతి వీడియోని మీకు మంచి మార్కులు రావాలని పెట్టడం జరిగింది. ఇక మీదట కూడా ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాయి. నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని.